అనుష కరీంనగర్ నుంచి వచ్చింది. అనుష వెల్కమ్. అనుష బ్లైండ్ సింగర్, అయితే బ్లైండ్ రివర్స్ సింగర్. అంటే ఒక పాటను తిల్లమర్ల పాడుతుంది. మీరు ఏ పాట ఇచ్చినా కూడా ఆ పాటను తిల్లమర్ల పాడే అద్భుతమైన గాయని. పాట పాడడం వేరు, ఆ పాటను తిల్లమర్ల అంటే ఇప్పుడు అది ఆ ప్రతిభ మీరు కళ్ళ ముందు చూస్తారు. చాలా అద్భుతమైన గాయకురాలు. అంటే అసలు గుర్తించు. ఇప్పుడు నేను అమ్మో అమ్మాయి అంట కదా, దాన్ని తిల్లమర్ల చేసి పాడుతుంది అన్నట్టు. ఇమ్మా ఏదో వస్తుంది కదా, ఇప్పుడు నాకే ఆ పదమే రాదు. ఇప్పుడు అటువంటి పదాలను చాలా అలవోకగా రివర్స్ గా పాడుతుంది కాబట్టి తను ఫేమస్ గా నేను ఎక్కడ వినలేదు ఈ రివర్స్ సింగర్ ను. ఇవాళ అటువంటి కళాకారిని కరీంనగర్ నుంచి వచ్చారు వాళ్ళు. మన రిక్వెస్ట్ మేరకు మన యూట్యూబ్ లో కూడా వీరు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కరీంనగర్ నుంచి కూడా మన సపోర్ట్ కూడా వాళ్ళకి అందివ్వడం జరిగింది మన విద్యా ఫౌండేషన్ నుంచి. అమ్మ వెల్కమ్. నీ భవిష్యత్తు బాగుండాలి, ఇలాగే నీ ప్రతిభను ప్రదర్శించాలి, పలువురు గుర్తించాలి. ఎందుకంటే నీది భిన్నమైన కళ. మామూలుగా పాడడం వేరు, రివర్స్ గా పాడడం వేరు. సో నీ కళ అద్భుతంగా వెలగాలని కోరుకుంటూ నీ ప్రతిభను ప్రదర్శించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన బిల్లమహేందర్ అన్నకి చాలా చాలా కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. ఫస్ట్ తెలుగులో వాడతాను, ఎందుకంటే మీకు ఆ పాట ఏంటిదో అర్థం కావాలి కాబట్టి తెలుగులో వాడి దాన్ని రివర్స్లో వాడతాను. అది వికలాంగుల గురించే. ఆహా ఎంతటి శుభదినము అందులకందరికీ నాడు, తెలియని విద్యా కళలన్నీ తెలిసిన అందులకి నాడు. ఆహా ఎంతటి శుభదినము అందులకందరికీ నాడు, తెలియని విద్యా కళలన్నీ తెలిసిన అందులకి నాడు. తొలిగెను చీకటి తెరలన్నీ వెలిగినదో కారని జ్యోతి. తొలిగెను చీకటి తెరలన్నీ వెలిగినదో కారని జ్యోతి. మలమల మాడిన జీవితములు కలకలలాడిన వీనాడు. ఈ పాట రివర్స్ లో. ఆహాటింతయే వశుమునది లందుహ కిరిదయుడు నాయి, నలిసితే రిద్య విలకనాయి నలసిహలందుహడు నాయి. నుగెలె తొటీక చిరత నీలా తిలగిన కహు నీరహ ద్వీజో. లమలమ నాడి మముతవాచి లగలక వీడినహడు నాయి. ఆహాటింతయే వశుమునది. జానపదమే నా ప్రాణపదము, పల్లెల్లో నా ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము, పల్లెల్లో నా ఉన్నదే రాసినాను నిజము. కల్పితం కానే కాదు లేనిదేమి రాయలేదు, కల్పితం కానే కాదు లేనిదేమి రాయలేదు. జిల్లా తల్లి పల్లె వింద అనుభవించి రాసినాను, వెలకి తీసి రాసినాను, పాటలెన్నో పాడినాను. జానపదమే నా ప్రాణపదము, పల్లెల్లో నా ఉన్నదే రాసినాను నిజం. దీని రివర్స్. నా జముద ప్రాణ ప్రముద పా లెప్పే నాలో తిన్నాహు నువ్వు నా సిరా మజని. నా జముద ప్రాణ ప్రముద పా లెప్పే నాలో తిన్నాహు నువ్వు నా సిరా మజని. ముతల్పి కానే కాదు కాయారే మిల యారాదుల్, ముతల్పి కానే కాదు కాయారే మిల యారాదుల్. లజ్జిలిత్తా లెప్ప తవ్వి నువ్వు చివ్వి సిరాను నా కిలివేసి తా సిరాను టాపదేలో టీపాను. నా జముద ప్రాణ ప్రముద పా లెప్పే నాలో తిన్నాహు నువ్వు నా సిరా మజని. థ్యాంక్ యూ. అన్న గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు సహాయం అడిగినా కూడా నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. నేను అన్న నాకు ఈ సహాయం కావాలి అనుకుంటే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాకు ఇది కావాలంటే ఆన్ ద స్పాట్లో నాకు అందించిండు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎప్పుడు ఏ సహాయం కోరినా మీరు కాదనలేదు. నేను ఎప్పుడు నాకు ఈ ఆపద ఉందంటే ముందుంటాడు అన్న. నాకు చాలా కృతజ్ఞతలు అన్న.
థ్యాంక్ యూ అమ్మా. ఇంకొకటి చూడరాదు, ఇంకొకటి కొంచెం ఊపు ఉన్నది, అందరికి తెలిసిన సాంగ్ రివర్స్ ఒకసారి పాడు. దాని కుడి భుజం మీద కడువా, దాని ముత్యపు రైకలు నెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా. దాని కుడి భుజం మీద కడువా, దాని ముత్యపు రైకలు నెరియా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా. దాని ఇంటి ముందొక్క బురదల నాదొక్క నిదురా, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా. దాని మెడల ఉన్నదొక్క గొలుసుల నాదొక్క మనసు, అది రమ్మంటే రాదుర సెలియా, దాని పేరే సరంగదరియా. దీని రివర్స్. నిదడి కూజపం మీద వడుక, నిద రుత్య పులుకరైవాతే, దియటెమ్మారె రాదుర యలిచే, దిన రేపే గరసయనిదా. దాని టీయుందొక్క దరుబుల కదోన ద్రాణి, దియటెమ్మారె రాదుర యలిచే, నిద రేపే గరసయనిదా. థ్యాంక్ యూ. వెల్డించిన ఒకసారి గట్టిగా చెప్పాలి, ప్లీజ్ క్లాప్స్. అయితే మన తెలంగాణలో పేరడి గురుస్వామి ఎంతమంది తెలుసండి ఇక్కడ? మన పేరడి గురుస్వామి గారు పాటని ఇది కూడా రివర్స్గా కంప్లీట్గా వాడడం తనకు మాత్రమే సాధ్యం. ఆ తర్వాత మనం ఈ చిన్న నోట వింటున్నాం. తప్పకుండా గురుస్వామి గారికి తనని తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను, తనను కల్పిస్తాను. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలు ఇప్పించే ప్రయత్నం చేయడానికి నేను సైతం మీకోసం. ఓకే, థ్యాంక్ యూ బంగారం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఉండమ్మా, ఉండు. తన ప్రతిభను నేను కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మిత్రులు వరంగల్ సంబంధించి దినేష్ ఎలక్ట్రానిక్ సంబంధించి అమ్మాయికి ఒక 1500 డొనేట్ చేయమని ఫోన్పే చేశారు. సో అతిథుల చేతి మీదుగా అమ్మాయికి మనం ఇద్దాము సార్.